పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వరి గౌరవించడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో కూడా రైతులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా नई चेतना जगाते थे। साथियों, हमारी सरकार निरंतर किसानों की खुशहाली के लिए काम कर रही है। पहले की सरकारों में किसानों के नाम पर हुई एक घोषणा भी పొంది ఉన్నాం సార్ 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 ఉచిత బీమా తెలుగుదేశం ఎన్డీఏ తెలియజేస్తున్నా అయితే ఈరోజు ఒక విషయంలో నేను అందరికీ చెప్తున్నా, నేను 24 గంటలు మీకోసం పరిగెత్తున్నా, మీ జీవితంలో వెలుగు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా, మీ కష్టాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణాలు పెంచాలని నిర్ధారణ చేసినప్పటి నుంచి ఎంతో కూడా చూసి ఎంత మనం చూసి భయపడాలి. అవి సంకల్పం ఎందరూ చూసి మనం భయపడితే 831,830 రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు 31 కోట్ల రూపాయలను రైతు కుటుంబాలకు लेकिन 2019 तक चुनाव आ जाएगा। రైతే వెన్నెముక, జై జవాన్ జై కిసాన్, ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం. వ్యవసాయంలో సాయం అనేటువంటి పేరుంది కానీ అవి అందేటువంటి క్రమంలో రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, ఖచ్చితంగా రైతులను కాపాడుకోవాలనే ఆలోచనతో ఆ రోజు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 14-19 5 సంవత్సరాలు ఆ రోజు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆ రోజు మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూస్తారు, ఒక ఇన్సూరెన్స్ సకాలంలో అందడంలో కానీ, ఒక ఇన్పుట్ సబ్సిడీ 20,000 రూపాయలకి హెక్టార్కి పెంచి ఇవ్వడంలో కానీ, రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవసాయక పనిముట్లు ఏవైతే ఉన్నాయో రైతు రథాలు ట్రాక్టర్ల దగ్గర నుండి, కృషి ట్రాక్టర్ల దగ్గర నుండి, ఆయిల్ ఇంజిన్ల దగ్గర నుండి, వరి కోత యంత్రాల దగ్గర నుండి, వరి నూర్పిడి యంత్రాల దగ్గర నుండి ఇట్లా 50% సబ్సిడీతో ఆ రోజు పెద్ద ఎత్తున
వ్యవసాయ యాంత్రీకరణని ప్రోత్సహించడం అనేది ఆ రోజు మనం 14-19లో మనం చూసాం. అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా సాయిల్ హెల్త్ కార్డులు కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలి అంటే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డులు అనేది చాలా అవసరం అని గుర్తించి, ఎందుకంటే ఈ రోజు మనం కూడా చూస్తూ ఉంటాం, మనం కూడా ఏదైనా అనారోగ్యానికి గురవుతే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ ఇమ్మీడియట్లీ మనకు ప్రిస్క్రిప్షన్ రాసేవాడు. మనం టెస్టులు చేసి స్కానింగ్లు చేసి ఇంకా అవసరమైతే ఎంఆర్ఐ చేసి ఆ రిపోర్టులు వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్ అవసరమో దాన్ని రికమెండ్ చేస్తూ ఉంటారు. మనం సాధారణంగా మనం కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా రైతు పంట పొలాలను కూడా ఆ రకంగా టెస్టులు చేసుకుని ఆ యొక్క పంట పొలంలో నత్రజని శాతం ఎంత ఉంది, భాస్వరం శాతం ఎంత ఉంది, పొటాషియం శాతం ఎంత ఉంది, ఏది తక్కువ మోతాదు ఉంటే దాన్ని ఎక్కువ వేసుకుని, ఎక్కువ మోతాదు పొలంలో ఆల్రెడీ ఉంటే దాన్ని తగ్గించి వేసుకుని, అంటే ఆ రకంగా పెట్టుబడులు తగ్గేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దీనితో పాటుగా మంచి దిగుబడి రావాలి అని అంటే ఖచ్చితంగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం పొలాల్లో. అందులో పర్టికులర్ గా ఏదైతే జింక్ కానీ, బొరాన్ కానీ, మెగ్నీషియం కానీ ఇట్లా మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పొలాల్లో ఎంత శాతం ఉన్నాయో తెలుసుకుంటే అవి తక్కువగా ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా మంచి దిగుబడులు మనం సాధించగలుగుతాం. ఈ రకంగా ఆ రోజు 14-19లో సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా కూడా పెట్టుబడులు తగ్గించి దిగుబడులు పెంచేటువంటి విధానంలో ఆ రోజు మన ప్రభుత్వం పనిచేసిన విషయం మనందరం కూడా చూస్తాం. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది 2019లో. మారిన తర్వాత మీరందరూ కూడా చూశారు, వ్యవసాయ శాఖ నిర్వీర్యమైపోయిన పరిస్థితి 5 సంవత్సరాల్లో. రైతు భరోసా కేంద్రాల పేరు చెప్పి రైతు భక్షక కేంద్రాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్ ఉంటే పెరిగినటువంటి ఖర్చులు బట్టి 20,000, 25,000, 30,000 రూపాయలు చేస్తారని ఆశించాం ఆ రోజు. కానీ రివర్స్ ప్రభుత్వం, అందుకే 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000 తగ్గించి ఆ రోజు రైతుని మోసం దగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తాం. ఇన్సూరెన్స్ అంటే రైతులకు ఆక్సిజన్ లాంటిది. అటువంటి ఇన్సూరెన్స్ ను కూడా కట్టడం మర్చిపోయినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజు శాసనసభ ఫ్లోర్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. రైతును మర్చిపోయినటువంటి పాలనకి మరి రాక పాలన ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకే మొన్న ఏదైతే రైతాంగమే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా మర్చిపోయేటువంటి విధంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం. మరి వ్యవసాయ యాంత్రీకరణ అయితే చెప్పనవసరంలా 5 సంవత్సరాల గత పాలనలో ఆఖరికి ఒక బరితో ముక్క కూడా మరి ఎక్కడ కూడా రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితి కూడా మనందరం కూడా చూసాం. ఈ రకంగా గత 5 సంవత్సరాల పాలనంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి, రైతు దగా విధానాలతోటి జరిగినటువంటి పరిస్థితి కళ్ళారా మనం చూస్తాం. అందులో పర్టికులర్ గా మరి రైతాంగం, ఎందుకంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే ఊరిలో కూడా ఆయన కూడా పర్యటన చేశారు. ధాన్యం రైతుల దగ్గర నుండి ఆ రోజు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ధాన్యం రోడ్లు వెంబడి మరి ఆరబెట్టుకోలేని పరిస్థితి ఉండి మొక్కలు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ రోజు మేము రోడ్డు వెంబడి చంద్రబాబు నాయుడు గారు మేము కూడా వరుసగా చూసినటువంటి పరిస్థితి కూడా కొవ్వూరు నియోజకవర్గం. అందరికీ కూడా నమస్కారం. కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. రైతులందరూ కూడా వారికి రావాల్సిన పెట్టుబడి సహాయం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు అందరూ అర్హులైన రైతులందరికీ కూడా వారికి ఇవ్వవలసిన పెట్టుబడి సహాయాన్ని అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. గతంతో పోల్చుకుంటే మరింత సహాయాన్ని గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. ఈ సహాయం ద్వారా 20,000 రూపాయలు మీకు 3 విడతలుగా మీ అకౌంట్స్ లోకి జమ చేయబడతాయి. ఈ సహాయంలో మరొక ముఖ్యమైన విషయం,
ఎవరైతే ల్యాండ్లెస్ పూర్గా ఉండి టెనెంట్ ఫార్మర్స్ గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం 20,000 రూపాయల సహాయం అందించడం జరుగుతుంది. అది అక్టోబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సహాయం అందుతుంది. భూమి లేకుండా ఓన్లీ వ్యవసాయం మాత్రమే టెనెంట్ ఫార్మర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది. అలానే మనకి ROFR పట్టాదారు మన నియోజకవర్గంలో లేకపోవచ్చు, కానీ అటవీ భూముల్లో సాగు చేసుకున్న వారికి కూడా ఈ సహాయం మనం అందిస్తున్నాం. సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం, రైతుల యొక్క అభివృద్ధి. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు దేని ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధులను చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనితో పాటుగా ఒక్కసారి వ్యవసాయ శాఖలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఫార్మ్ మెకనైజేషన్ అనేది చేయడం జరిగింది. ఫార్మ్ మెకనైజేషన్ ద్వారా రైతులకి వ్యవసాయంపై పెట్టుబడి అనేది తగ్గడమే కాకుండా వాళ్ళని త్వరగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. NREGS వల్ల కానీ లేదా చాలా మంది బయట పనులకు వెళ్ళడం వల్ల కానీ మీకు లేబర్ మీద పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయమే మనం చేసుకున్న ఫార్మ్ మెకనైజేషన్, అది కూడా మనం చేసుకున్నాం. అలానే మీకు సీడ్స్ సప్లై చేయడం జరిగింది సబ్సిడీ ద్వారా. అలానే ఫెర్టిలైజర్స్ కూడా కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీకు అవసరానికి తగినట్టుగా సప్లై చేస్తున్నాము. అలానే నేచురల్ ఫార్మింగ్ ని కూడా ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేటట్టుగా కూడా చేయడం జరుగుతుంది. అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చింది, వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రావాలి అనే ఉద్దేశంతో డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్రోన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నేను చాలా మీ నియోజకవర్గంలోనే డ్రోన్స్ యూజ్ చేస్తున్న వ్యవసాయ కమతాలను కూడా చూడడం జరిగింది. దానితో పాటుగా రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు కానీ రెయిన్ఫాల్ కి సంబంధించిన అంటే ఎప్పుడు వర్షం పడుతుంది, అధిక వర్షం పడుతుంది అనే విషయాలు కానీ, పెస్ట్ మీకు ఏ తెగులు వస్తుంది, అదర్వైజ్ మీకు ఏమైనా పంటకు సమస్య వస్తుందా అనే విషయంలో కానీ, అలానే మీ సాయిల్ మీ నేల యొక్క ఆరోగ్యం, సాయిల్ మాయిశ్చర్ కానీ, సాయిల్లో ఉండే డెఫిషియన్సీస్ కానీ, న్యూట్రియంట్స్ ఏమేమి కావాలి అనే విషయం మీద కానీ అన్ని కూడా సమగ్ర సమాచారాన్ని మీకు అందించేటట్టుగా APAIMS అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక యాప్ కూడా మీకు వస్తుంది. ఆ యాప్ లో మీ సమస్యను కానీ మీరు తెలుగులో కానీ మీకు ఏ లాంగ్వేజ్ వాయిస్ ద్వారా కానీ పెడితే వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు తెలియజేయడం జరుగుతుంది. మన RSKs ద్వారా చాలా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మీ దగ్గరికి అగ్రికల్చర్ శాఖ వాళ్ళు వచ్చి మీకు అన్ని రకాల ట్రైనింగ్స్, అలానే మనకి ఏవైతే కొత్త పద్ధతులు ఉన్నాయో వ్యవసాయంలో అది కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకి అగ్రికల్చర్ ఎలీట్ సెక్టార్స్ అయిన హార్టికల్చర్ లో కూడా మనం చాలా ఉపయోగకరమైన పనులు చేయడం జరిగింది. అందరికీ డ్రిప్ ఇరిగేషన్ 80% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. అలానే మనం ఒక చైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా పామ్ ఆయిల్ కానీ లేకపోతే కోకో కానీ ఎవరైతే పండించుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా సప్లై చేయడం జరుగుతుంది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కోకో ఫార్మర్స్ కి ప్రైస్ విషయంలో కొంత డిస్ట్రెస్ అనేది వచ్చింది. ఎప్పుడు కూడా కమర్షియల్ క్రాప్స్ విషయంలో గవర్నమెంట్ అనేది కలువ చేసుకోదు, ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్ లో కొంత లాభాలు ఉంటాయి అనే ఉద్దేశంతో. అయినప్పటికీ కోకో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో గవర్నమెంటే ముందుకు వచ్చి మనం 550 రూపాయలకి కొనుగోలు చేసేటట్టుగా నిర్ణయం తీసుకోవడం, అలానే కంపెనీస్ కి పంపించి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ పే చేయడం జరిగింది. అలానే ఆయిల్ ఫార్మర్స్ కూడా అన్ని రకాల వసతులు కల్పించి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మిగతా జిల్లాల్లో చూస్తే
బర్లీ పొగాకు మీద వచ్చే విషయం కానీ, అలానే మామిడి రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నింటిలో కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సిందంతా కూడా చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా గవర్నమెంట్ తెలియజేయాల్సింది ఏంటి అంటే, రైతుకి అండగా ఉండే ప్రభుత్వం ఇది. రైతులకి ఏ సమస్యలు వచ్చినా డిపార్ట్మెంట్, అలానే కింద స్థాయిలో వర్క్ చేసే ఆర్ఎస్కే నుంచి పై స్థాయి వరకు ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ సమస్యల్ని తీర్చడమే కాకుండా వాళ్ళ అభివృద్ధి గురించి పాటుపడే ప్రభుత్వంగా ఉంటుంది అని మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మంచి కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని మీ అందరితో ఇంత మంచి విషయాలు షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతోటి దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుందని చెప్పిన ఆలోచనతోటి ఆనాడు భూమి యొక్క సార పరీక్షలు చేయించడంలో కానీ, ఎరువులు కానీ, విత్తనాలు ఇవ్వడంలో కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ, అదేవిధంగా మెట్ట ప్రాంతానికి ముఖ్యంగా డ్రిప్ అనేటువంటిది చాలా ఎంత అవసరమో గుర్తించి 90% తోటి రైతు సోదరులందరికీ కూడా డ్రిప్ సిస్టాన్ని తీసుకురావడంలో కానీ, రైతులందరూ కూడా రైతు రథాలు ఇవ్వడంలో కానీ అన్ని కూడా ఇచ్చి ఇవాళ రైతులందరినీ కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కానీ అన్నిటికంటే కూడా రైతు సోదరులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత 1924లో వచ్చినటువంటి రైతన్న రాజ్యం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సోదరులకి కనీసం ఎక్కడ ఒక పరగా ముక్కు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఎక్కడ లేదన్న సంగతి రైతు సోదరులందరూ కూడా తెలుసు. ఏనాడు కూడా రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ ఎక్కడ ఇవ్వకపోగా మన ప్రాంతం అంతా కూడా ఎక్కువ వరి పండుతా ఉన్నది. ఈ వరి పండేటువంటి టైంలో కూడా రైతు సోదరులకు ఎవరికి కూడా సరైనటువంటి గోడు సంఖ్యలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత గవర్నమెంట్ లో జరిగింది. చిల్లులు పడిపోయినటువంటి గోడు సంఖ్యలు ఇవ్వడంలో కానీ, వారు పండించుకున్న పంటలకి నచ్చినటువంటి రైస్ మిల్లులకి వారు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కానీ, నచ్చినటువంటి గ్రామాలకు కానీ, నచ్చినటువంటి మండలానికి కానీ పంపుకునేటువంటి అవకాశం కూడా లేకోకుండా రైతులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ రైతుల యొక్క ఖాతాలో కూడా డబ్బులు కూడా వేయడానికి కూడా 3 నెలల నుంచి 6 నెలలు కూడా టైం తీసుకుని రైతుల్ని ఏ విధంగా ఒక రకంగా చెప్పాలంటే హింస పెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన రైతన్న